హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియో ఏ హీరోని ఉద్దేశించినది కాదు, దయచేసి గమనించగలరు. రాడ్ మూవీస్ ఆఫ్ 2025 గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి వీడియోస్ చేయడానికి మాకు మోటివేషన్ అవుతుంది. కొన్ని మూవీస్ చూస్తూ ఉంటాం. చూసిన సినిమాలే మళ్ళీ మళ్ళీ చూపిస్తూ కొత్తగా చూపిస్తూ మన ముందు గడేస్తున్నారు. అసలు మనకి ఎలా ఉంటుందంటే కొంచెం నీరసంగా ఉంటుంది. అటువంటి వరస్ట్ మూవీస్ గురించి మనం వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. నెంబర్ 1, 12th రైల్వే కాలనీ. మూవీ టైటిల్ చూసిన వెంటనే మంచి ఇంట్రెస్ట్ కలిగింది. మూవీ సూపర్గా ఉంటుందని. కానీ మూవీ చూసిన తర్వాత ఏమీ లేదు. అదే రొటీన్ సినిమా. మూవీలో అసలు ఏం పెద్దగా నచ్చలేదు. ఫస్ట్ హాఫ్ ఘోరంగా ఉంటే సెకండ్ హాఫ్ మరీ ఘోరంగా ఉంది. క్లైమాక్స్ అయితే మనం మరవకూడదు, ఎందుకంటే క్లైమాక్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. క్లైమాక్స్లో కూడా అంత ఏమీ లేదు. అలీ గారు యాక్టింగ్ చాలా బాగుంటుంది. నంది సినిమాలో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు, కానీ ఈ సినిమాలో ఏమీ లేదు. మరి అప్కమింగ్ మూవీ ఆల్కహాల్ మూవీతోనైనా కంబ్యాక్ ఇస్తారో లేదో చూడాలి. నెంబర్ 2, మాస్ జాతర. రవితేజ గారు కంబ్యాక్ ఇస్తారు అనుకున్న ఫిలిం ఇది. కానీ ఏమైందో ఏమో కానీ మూవీ మాత్రం బోల్తా పడింది. ఎందుకంటే రొటీన్ స్క్రీన్ ప్లే ఈ మూవీకి మైనస్ పాయింట్ అయితే అయ్యింది. అసలు రవితేజ గారు ఇదివరకు అట్లా మూవీ చేయడం ఎందుకు మనిషి అర్థం కావటం లేదు. కరెక్ట్ తరహా సినిమాలు మళ్ళీ చేస్తే మంచి కంబ్యాక్ అయితే అవుతుంది. కిక్ అండ్ మంచి మూవీస్ తీసిన ఈయన ఇప్పుడు ఇలాంటి రొటీన్ మూవీస్ తీసి కొంచెం డిసప్పాయింట్మెంట్ కలిగిస్తున్నారు. సాంగ్స్ బాగానే ఉన్నాయి, అవి ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ అయితే కాలేదు. ఓవరాల్గా మూవీ అయితే ఫ్యాన్స్కి డిసప్పాయింట్మెంట్ కలిగించింది. ఈ సంక్రాంతికి రాబోతున్న భర్తమాషలకు ఇంటితో మంచి కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం. నెంబర్ 3, రాబిన్ హుడ్ అండ్ తమ్ముడు. ఫస్ట్ రాబిన్ హుడ్ గురించి డిస్కస్ చేసుకుందాం. మూవీ టీజర్ చూసాక ఒక క్యూరియాసిటీ అయితే కలిగింది. మూవీలో ఏదో ఉందని. ఆఫ్టర్ మూవీ రిలీజ్ తర్వాత మూవీలో ఏమీ లేదని అర్థమైంది. అసలు నితిన్ ఈ సినిమాని ఎందుకు ఒప్పుకున్నాడో అసలు అర్థం కావటం లేదు. రాబిన్ హుడ్ అనే సాగే కథలో చివరికి క్లైమాక్స్లో సీక్వెల్ ఉందని కూడా ఆయన వచ్చేసారు. అసలు ఈ సినిమాకి సీక్వెల్ అవసరమా అని అనిపిస్తుంది. భీష్మ డైరెక్టర్ నితిన్కి హిట్ ఇస్తాడనుకుంటే మరో డిజాస్టర్ అనేది ఇచ్చాడు. నెంబర్ 5, తమ్ముడు. ఆఫ్టర్ రాబిన్ హుడ్ రిలీజ్ తర్వాత ఆ సినిమా అంతగా నచ్చపోయినా ఆ తర్వాత వచ్చే సినిమా ఏదైనా కంబ్యాక్ ఇస్తారనుకుంటే మళ్ళీ అదే స్టోరీ, అదే కంటెంట్, మళ్ళీ అదే రొటీన్, అదే మాస్, అదే యాక్షన్ అలా అనిపించింది మూవీ అయితే. సిస్టర్ సెంటిమెంట్ తప్ప ఇందులో ఏవి పెద్ద ప్లస్గా ఏమీ లేవు. అంతగా సినిమాలో కూడా ఏమీ ఉండదు. చూసినా చూడపోయినా ఒకటే. అప్కమింగ్ మూవీతోనైనా కంబ్యాక్ ఇవ్వాలి నితిన్. కింగ్డమ్. విజయ్ అన్న ఈసారి కంబ్యాక్ ఇస్తాడనుకుంటే మళ్ళీ కంబ్యాక్ ఇవ్వకుండా మళ్ళీ మరో డిజాస్టర్ ఇచ్చాడు. మూవీలో బ్రదర్ సెంటిమెంట్ ఓకే, కానీ అదే పనిగా అదే ఫ్లోలో తీసుకెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? కటింగ్ వరకు ఓకే, ఆ తర్వాత నుంచి వచ్చే ప్రతి సీను మాకొద్దు అని అంటూ ఉంటుంది. అసలు ఎందుకు తీశారో కూడా అర్థం కావట్లేదు. మరి అప్కమింగ్ మూవీ రౌడీ జనార్దన్ రెడ్డితోనైనా కంబ్యాక్ ఇస్తారో చూడాలి. ఈ మూవీ మాత్రం విజయ్ దేవరకొండ కెరీర్లో ఒక బిగ్గెస్ట్ డిజాస్టర్ అని చెప్పవచ్చు. నెంబర్ 7, జాక్. టిల్లు స్క్వేర్ తర్వాత వస్తున్న మూవీ అంటే ఎంతో కొంత హైప్ ఉంటుంది, కానీ ఆఫ్టర్ రిలీజ్ తర్వాత ఈ మూవీలో ఏమీ లేదు. కామెడీ అయితే బాగానే వర్కౌట్ అయింది, కానీ మూవీలో మాత్రం కంటెంట్ కొంచెం స్లోగా ఉండడం, హీరో మరీ ఓవరాక్షన్ ఎక్కువ చేయడం ఈ మూవీలో ఎక్కువైంది. మూవీ స్టోరీని అయితే బాగుంది, కానీ దాన్ని తీసే ప్రజెంటేషన్ అయితే అస్సలు బాగోలేదు. అసలు ఎందుకు తీసారయ్యా బాబు అని అనిపించే స్క్రీన్ ప్లే ఇది. క్లైమాక్స్ గురించి అయితే అసలు చెప్పుకోకూడదు అన్నట్టు మూవీ. తెలుసు కదా అదో పర్లేదు అనిపించుకున్న సిద్ధగడ్డ ఈ సినిమా అయితే డిసప్పాయింట్గా ఒక రాడ్ మూవీని అయితే దింపడం జరిగింది. నెంబర్ 8, గేమ్ చేంజర్. సినిమాలో ఇక్కడ గేమ్ చేంజ్ చేసినట్టు అయితే అనిపించలేదు. మూవీలో పొలిటిక్స్ డైలాగ్ అయితే ఓకే, ఫ్లాష్ బ్యాక్ కూడా చాలా బాగుంటుంది, కానీ తర్వాత నుంచి అంతా నీరసం. సాంగ్స్ వైజ్ సూపర్, కానీ మూవీ పరం ఏమీ బాగలేదు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తిరుగుల సినిమా తర్వాత వస్తున్న మూవీ అంటే ఎంత కొంత ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి, కానీ అవి రీచ్ అవ్వలేదు ఈ మూవీ. అసలు ఏం జరిగిందో ఏంటో శంకర్ గారికి తెలియదు. మరి నెక్స్ట్ మూవీ
పెద్ద కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం. ఇది గైస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.